ఈ వీడియో మా తమ్ముడు రావణ్కి అంకితం. అంకితం అనుకుంటాడా, ఇది మా అన్నయ్య ఇస్తున్న ముందుగానే సిగ్నల్స్ అనుకుంటున్నాడా ఏంటనేది నాకు తెలియదు, కానీ అనుకోని. ఎందుకంటే మా తమ్ముడికి నేనైనా హెచ్చరిక చేయకపోతే వాడు ఇలాగే పెట్టేగిపోయి అడ్డమైన ఉత్సాహ తాగుతూ ఆ పవన్ కళ్యాణ్ గారిది మరి క్యాన్లు క్యాన్లు తాగుతూ వీడియోల మీద వీడియోలు చేస్తూ ఎవ్వరు నన్ను చూడట్లేదులే, నేను బావిలో కప్ప, ఇదే నా ప్రపంచం అని చెప్పేసి బతుకుతూ ఉంటే, శ్రీకృష్ణుడు పురాణాల్లో అన్నీ చెప్పేశాడు ఆల్రెడీ. 100 తప్పుల వరకు ఎవరైనా, దేవుడైనా సరే 100 తప్పుల వరకు ఓర్చుకొని ఉంటాడు. 1వ తప్పు, 2వ తప్పు, తప్పుల మీద తప్పులు చేసే తప్పుడు నా కొడుకులకి ఎక్కడో చోట టైం వచ్చేస్తుంది, బ్రేక్ ఈవెన్ అవుతుంది, గేట్లు తన్నేస్తాయి. ఆ టైం ఇప్పుడు మా తమ్ముడు రావనికి వచ్చేస్తుంది, దగ్గర పడిపోతుంది. సో మై డియర్ తమ్ముడో, రావణా, కొంచెం చూసుకోమ్మా, సర్దేసుకొని ఉండు. నువ్వు సర్దేసుకునే టైం వచ్చేసింది. నన్నెవరు పీకలేరు, ఏం చేస్తారు రండి, అది ఇదేని అంటున్నావుగా, న్యాయబద్ధంగానే అన్నీ జరుగుతాయి. నీ వరకు వచ్చేస్తుందమ్మా సునామీ, పవన్ కళ్యాణ్ అనే సునామీ నీ వరకు వచ్చేస్తుంది. సో బెటర్ సర్దుకొని రెడీగా ఉండు. ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదమ్మా రావణ. తప్పులు చేసేవాళ్ళు భయపడాలి, భయపెట్టిస్తారు, ఖచ్చితంగా భయపెట్టిస్తారు. ఎందుకంటే నువ్వు తప్పుడు నా కొడుకు అని జనాలందరికీ తెలుసు. సో మరి ట్రీట్మెంట్ కూడా ఉండాలిగా, రెడీగా ఉండు. నాకు తెలుసు ఎక్కడేం జరుగుతుందో క్లియర్గా నాకు తెలుసు. నాన్న, నువ్వు తప్పు చేయనంత వరకు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. నీలాంటి తప్పుడు నాకులకు మాత్రం ఖచ్చితంగా లోపల గుంజేస్తుంటుంది. కానీ తప్పనిసరి పరిస్థితి, నెల నెల పేటిఎం తీసుకుంటున్నావుగా, గూగుల్ పేలు ఫోన్పేలు తీసుకుంటున్నావుగా, అందువల్ల ఉచ్చ తాగుతూనే ఉంటావు. నీకు తెలుసు ఇండికేషన్, గ్రీన్ సిగ్నల్ నుంచి రెడ్ సిగ్నల్ పడుతుందని క్లియర్గా తెలుసు నీకు. కానీ ఈసారి రెడ్ సిగ్నల్ మాత్రం దారుణంగా ఉంటుంది రావణా. ఎలా భరిస్తావేమో. పాపం పశువుడివి, మా జగనన్న కూడా పశువుడే, తండ్రి లేని బిడ్డ. ఈ బిడ్డలు ఏమవుతారనేది చూడాలి, భవిష్యత్తే వీళ్ళని నిర్ణయించాలి. రావణ, నువ్వైతే జాగ్రత్తగా ఉండి ఉచ్చదాగుతూ నీ వీడియోలు కంటిన్యూ చేయి.